Hello guys, welcome to my channel and welcome to BSc Allied Health Science వాళ్ళకి వెల్కమ్. అండ్ యాజ్ యూజువల్ నేను BSc Allied Health Science స్టూడెంట్ అనమాట. సో మనం ఈ వీడియోలో ఏమేమి కోర్సెస్ ఇంక్లూడ్ అయినాయి అండ్ ఏమేమి కాలేజెస్ వచ్చినాయి అనేది చూసుకుందాం. అండ్ సీట్స్ పెరిగినాయి తగ్గినాయి అని కూడా మాట్లాడుకుందాం గైస్. బీపీటీ కాలేజెస్ అయితే చూడండి, ఒకటి కమ్యూనిటీ అంటే మైనారిటీ కాలేజ్ ఉంది విచ్ ఇస్ వెరీ ఫేమస్, డక్కన్ మెడికల్ కాలేజ్ ఆర్ డక్కన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, అది చూడండి. అండ్ ఓపీటీ గాంధీలో లేవు, గాంధీలో మాకున్నప్పుడు గాంధీలో ఉండే గైస్, కానీ ఇప్పుడు తీసేసినారు. గాంధీలో ఎప్పుడైనా అన్ని కోర్సెస్ ఉండే కానీ ఇప్పుడు తీసేసినారు, ఫస్ట్లో ఉండే అనమాట. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ అలా లేకుండే, అందులో ఓన్లీ ఆర్ఐటి అండ్ అనెస్థేషియా ఇంకా ఓటీ అనుకుంటా, అది కూడా మీరు చూసుకొని పెట్టుకోండి. అండ్ చూసుకొని పెట్టుకోనికి వీడియో యూస్ చేసిన ఎందుకు అనుకుంటారా, అట్లా ఏమనుకోకండి, చూడండి. అండ్ ఆపరేషన్ థియేటర్ ఇది అనెస్థేషియా 10 ఓన్లీ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్లో 10 సీట్స్ ఉన్నాయి. అండ్ రిమ్స్ ఆదిలాబాద్లో కూడా 10 సీట్స్ ఉన్నాయి, చాలా తగ్గించారు. రిమ్స్లో 20 ఉండే నేను పెట్టుకున్నప్పుడు. సో ఇప్పుడు మహబూబ్ నగర్ కాలేజ్లో అన్ని 10 ఇచ్చినారు. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్లో ఎందుకో, బికాస్ కాలేజ్ చాలా దూరం ఉంటుంది. సో కార్డియో ఓన్లీ ఉస్మానియా, అది గాంధీలో కూడా ఉండే కానీ తీసేసినారు. అండ్ ప్రతిమాలో ఉంది. నెక్స్ట్ ఇన్ ఎస్పీఎస్ ప్రతిమా రిలీఫ్లో ఉంది, చూడండి. ఇట్ ఈస్ ఆల్సో గుడ్ కాలేజ్. ఆడియో స్పీచ్ మా కాలేజ్లో లేదు. అండ్ ఉస్మానియా గాంధీలో ఉంది, చూడండి. అండ్ ప్రతిమాలో కూడా ఉంది, అది కూడా చూసుకోండి. అండ్ రీనల్ డయాసిస్ మా కాలేజ్లో లేదు, ఉస్మానియా గాంధీలో ఉంది. అండ్ రిమ్స్లో కూడా లేదు, ప్రతిమాలో ఉంది. కరీంనగర్ ప్రతిమ రిలీఫ్ అంటే ఇక్కడ హన్మకొండలో ఉంటుంది. అండ్ ప్రతిమ అంటే కరీంనగర్ ప్రతిమ. మెడికల్ రికార్డ్స్ మా కాలేజ్లో లేదు, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ఉంది. రెస్పిరేటరీ మా కాలేజ్లో ఉంది. అండ్ గాంధీలో 10 సీట్స్ ఉన్నాయి. యాక్చువల్గా గాంధీలో అన్ని కోర్సెస్కి 20 సీట్స్ ఉండాలి కానీ ఎందుకో తీసేశారు. ఉస్మానియా గాంధీలో ఒక కోర్సులో 10 సీట్స్ ఉంటే ఒక కోర్సులో 10 ఉంది. రేడియాలజీ ఇమాజినేషన్ చూడండి, గాంధీలో ఉస్మానియాలో 10, కాకతీయలో 20, నిజామాబాద్లో 20, మహబూబ్ నగర్ 20. ఓకే, రిమ్స్లో 20 ఉండేది. గాంధీ ఉస్మానియా మా దాంట్లో 20, రిమ్స్లోను అందులో 20 ఉండేది, అసలు తీసేశారు గైస్. సీట్స్ అనేది చాలా తక్కువ చేసి పెట్టారు. అండ్ ఇది న్యూక్లియర్ మెడిసిన్ అంట, చూడండి. అది కొత్త కాలేజ్లో ఉంది. ఎంఎన్జి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అంట, అది హైదరాబాద్లో ఉంటుంది. రేడియో థెరపీ కూడా ఎంఎన్జీలో ఉంది. అండ్ ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ అండ్ సీట్స్ అయితే చూడండి, ఇంటేక్ ఎంత ఉంది అని. అండ్ కొత్త కోర్సులు అయితే 2 యాడ్ అయినాయి, ఒకటి న్యూక్లియర్ రేడియో టెక్నాలజీ. అండ్ ఇంకోటి ఏంటంటే సీట్స్ అయితే చాలా తగ్గాయి గైస్. రేడియాలజీ సీట్స్ తగ్గాయి, ఆప్టోమెట్రీ సీట్స్ తగ్గాయి, అన్ని సీట్లు తగ్గుకుంటూ వచ్చాయి, ఎందుకో తెలియదు. అండ్ చూడండి, బికాస్ ఆఫ్ కోర్స్ డిమాండ్ అనుకుంటా. హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటుందా అంటే ఉండదు, కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీస్ ఉండదు, మనం బయట వెళ్ళి ఉండాల్సిందే. అమ్మాయిలు కొంచెం చూసుకోండి, మీరు దగ్గరున్న హాస్టల్స్లో చూసుకోండి. మీకు ఏమైనా వరంగల్లో ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను కలవండి. అండ్ వరంగల్ ఎవరికైనా హాస్టల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, చాలా హాస్టల్స్ ఉన్నాయి మా కాలేజ్ దగ్గర, నేను చెప్తాను. అండ్ కేఎంసీలో ఎవరికైనా సీట్ వస్తే అమ్మాయిలు ఉండేది ఉంటే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్టల్స్ అండ్ సెక్యూరిటీ ఉన్న హాస్టల్స్ అయితే నేను చెప్తాను గైస్, మీరు కామెంట్ చేయండి ఎవరికైనా కేఎంసీలో వస్తే. నెక్స్ట్ ఏంటంటే ఫీజ్ స్ట్రక్చర్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఫీజ్ స్ట్రక్చర్ ఏంటంటే 20K ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్కి 20K ఫీజు కట్టాలన్నమాట. అది కూడా గవర్నమెంట్ కాలేజ్, ఇది గవర్నమెంట్ కాలేజ్ మహబూబ్ నగర్ అనుకోండి, ఇన్ కేస్ మీకు వచ్చింది, ఆ కాలేజ్ పైన మీరు ఫీజు కట్టాలి. వాళ్ళు చెప్తారు దేనిపైన కట్టాలి, దేనిపైన డీడీ తీయాలి అనేది మొత్తం కాలేజ్లో ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ అది కూడా చూసుకోండి. ఫీజు అనేది అన్ని కాలేజెస్కి అంటే గవర్నమెంట్ కాలేజెస్కి అయితే 20K అయితే మీకు కట్టాలి. నేను కూడా అట్లనే కట్టాను. ఫస్ట్ అయితే ఫీజు కట్టుకునే వెళ్ళాలి మీరు ఇక్కడ నుంచి. దానిపైన కూడా నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను గైస్. ఫీజు అనేది 20K, మీ 20K అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ అయిపోయినాక 1 day 2 days గ్యాప్లోనే సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది గైస్. అండ్ వాళ్ళు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి
టక చేసేస్తారు. ఎందుకంటే మీరు మెరిట్ లిస్ట్ కూడా చూసారు కదా, ఎంత నైట్ ఇచ్చారు. యాక్చువల్గా ఈవినింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఇస్తారు బేసిక్ గా, కానీ నైట్ అంతా హడావిడి ఇచ్చారో చూసారు కదా మీరు, చూడండి. అండ్ సీట్స్ అయితే తగ్గాయి. అండ్ కాలేజెస్ ఒక్కటే కాలేజ్ పెట్టారు. అండ్ ఫీజు అయితే 20K ఫీజు ఉంటుంది, అంటే 20,000 ఫీజు ఉంటుంది. మీరు ఇదంతా రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో అయితే ఏమేమి సర్టిఫికెట్స్ కావాలి అండ్ కోర్సెస్ ఎట్లుంటాయి అండ్ నెక్స్ట్ ఏమేమి బుక్ లిస్ట్ ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో, ఇంకా కమ్మింగ్ అప్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. అండ్ బాయ్ గైస్.